ప్రైజ్ లార్డ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనం ఒక న్యూ స్టోరీ, చాలా మంచి స్టోరీ, మీలాగా చిన్న పాప స్టోరీ నేర్చుకోబోతున్నాం. సో అందరూ బైబిల్స్ పక్కన పెట్టుకొని కూర్చోండి. ఈరోజు మన స్టోరీ వచ్చేసి బైబిల్ కోసం పరిగెత్తిన మేరీ జోన్స్. సో ఇది మన థీమ్ అన్నమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే, మేరీ జోన్స్ అనే అమ్మాయి 8 years పాప. మన స్టోరీ స్టార్ట్ అయ్యే టైంకి మేరీ జోన్స్ అనే పాపకి 8 years. సో నేను మిడిల్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో మీరు మంచిగా వింటూ ఉండాలి. అండ్ మెయిన్గా బైబిల్ మీ పక్కన కంపల్సరీ పెట్టుకోండి, ఓకేనా? సో మేరీ జోన్స్ అనే పాపకి 8 years ఉన్నాయి. సో తను ది గ్రేట్ బ్రిటన్ దగ్గర, బ్రిటన్లో ఉన్న వేల్స్ అనే దేశం, చాలా చిన్న దేశం అది. ఆ చిన్న దేశంలో మేరీ జోన్స్ పుట్టింది. మేరీ జోన్స్ వాళ్ళ మదర్ నేమ్ కూడా మేరీ జోన్స్. మేరీ జోన్స్ వాళ్ళ ఫాదర్ నేమ్ జాకబ్ జోన్స్. సో వీళ్ళిద్దరూ మంచి క్రైస్తవ కుటుంబకులు అనమాట. మంచి క్రైస్తవ కుటుంబకులు. ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తూ ఉంటారు. మనం కూడా ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాం కదా పిల్లలు. సండే స్కూల్కి వెళ్తాము, నెక్స్ట్ సాంగ్స్ నేర్చుకుంటాం, లెసన్స్ నేర్చుకుంటాం. చాలా బాగా దేవునిలో మనము సండే అంతా ఎంజాయ్ చేస్తాం కదా. మోర్ దెన్ హాఫ్ డే మనం సండే చర్చ్లో స్పెండ్ చేస్తూ ఉంటాం. సో మేరీ జోన్స్ అండ్ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎంత దూరం వెళ్తూ ఉండేవాళ్ళు అంటే, చాలా దూరం. వాళ్ళకి చర్చి దగ్గరలో లేదు, చాలా దూరంలో వాళ్ళకి చర్చ్ ఉండేది. అయినా కూడా వాళ్ళు విసుక్కోకుండా, అయ్యో ఏంటి అని అనుకోకుండా వాళ్ళు చర్చ్కి ఎవ్రీ సండే వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఏం జరుగుతుందంటే, వెళ్ళిన తర్వాత అక్కడ స్టేజ్ మీద అంకుల్ పెద్ద బైబిల్, పాస్టర్ అంకుల్ ఉంటారు కదా, మనకి వాక్యం చెప్తారు కదా. సో వాక్యం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, పెద్ద బైబిల్ పెట్టుకొని, చాలా పెద్ద బైబిల్, ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్లా కాకుండా చాలా పెద్ద బైబిల్ అంకుల్ టేబుల్ మీద పెట్టి వాక్యం చెప్పడం, మేరీ జోన్స్ దూరం నుంచి చూస్తూ ఉండేదన్నమాట. అబ్బా ఎంత బాగుంది ఆ బైబిల్, చాలా బాగుంది కదా అని అనుకుంటా ఉండేది. అప్పట్లో బైబిల్ అనేది చాలా కాస్ట్లీ పిల్లలు. యాక్చువల్లీ ఇప్పుడు అంటే మన అందరికి ఇంట్లో బైబిల్ ఉంది, కానీ అప్పట్లో మనకి బైబిల్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. సో మేరీ జోన్స్ వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. ఏ రోజు ఫుడ్ ఆ రోజుకి కావాల్సినంత డబ్బు మాత్రమే వాళ్ళ డాడీ దగ్గర ఉండేదన్నమాట. పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు కాదు. మనందరికీ మన పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తారు కదా పిల్లలు. బట్ అలాగా మేరీ జోన్స్కి పాకెట్ మనీ తీసుకోవడం, నెక్స్ట్ బయట ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఇవన్నీ తెలీదు. ఎందుకంటే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ఊర్లో స్కూల్ కూడా లేదు. సో మేరీ జోన్స్కి చదువుకోవడం రాదు, రాయడం అస్సలు రాదనమాట. కానీ తను చర్చ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ అంకుల్ చెప్పే దేవుని మాటలు వింటూ తనకు చాలా ఇష్టం అనిపించేది అనమాట. బైబిల్లో ఏమేమి స్టోరీస్ ఉంటాయి పిల్లలు? ఆడమ్ స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ చెప్పాలి, ఇంకా మీకు ఏమేమి స్టోరీస్ తెలుసో, మీకు ఏమేమి స్టోరీస్ ఇష్టం ఉంటాయి కదా. సేమ్ అలాగా మేరీ జోన్స్కి కూడా ఆదాము స్టోరీ అన్నా, నోవాహు స్టోరీ అన్నా, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, దావీదు గొలియాదు స్టోరీ అన్నా, ఇంకా యేసయ్య చేసిన ఎన్నో అద్భుతాలు కదా, ఎన్నో స్టోరీస్ మనకి బైబిల్లో ఉన్నాయన్నమాట. సో మేరీ జోన్స్ ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తూ ఆ స్టోరీస్ వింటూ ఉండేది. సో తను ఏమనుకునేదంటే, అబ్బా ఎంత మంచి స్టోరీస్, ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోవాలని తను చాలా ట్రై చేసేది. కానీ మనం మనుషులం కదా, మనకి మెమొరీ పవర్ చాలా తక్కువ కదా పిల్లలు. బోలెడు గుర్తుపెట్టుకుందాం అనుకుంటాం, కానీ కొంచెమే గుర్తుంటాయి. ఆ చర్చ్లో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను ఈరోజు వాక్యం బాగా విన్నాను, ఇది నాకు మంచిగా గుర్తుంది అనుకుంటాం. తీరా ఇంటికి వెళ్ళాక మన మమ్మీ సండే స్కూల్ ఏం చెప్పారమ్మా ఈరోజు స్టోరీ అని అంటే, కొంచెమే గుర్తుంది మమ్మీ, నాకు ఇంకా గుర్తులేదు అని చెప్తాం కదా మనం కూడా. సేమ్ అలాగే మేరీ జోన్స్ కూడా తనకి పాపం కొంచెం గుర్తుండేవి కాదనమాట, కొన్ని స్టోరీసే గుర్తుండేవి. అప్పుడు తను అనుకుంటా ఉండేది, నా దగ్గర ఓన్ బైబిల్ ఉండుంటే ఒకవేళ స్టోరీ నేను మర్చిపోతే ఇమీడియట్గా మళ్ళీ నేను చదువుకోవచ్చు, కానీ నా దగ్గర బైబిల్ లేదే, ఎలా ఇప్పుడు అని అనుకుంటా ఉండేదన్నమాట. ఎట్ ద ఏజ్ ఆఫ్, తనకి అప్పుడు ఏజ్ ఎంత చెప్పాలి పిల్లలు? ఏజ్ ఎంత అప్పుడు?
8 ఇయర్స్కి మేరీ జోన్స్కి చాలా బైబిల్ మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఎందుకు బైబిల్ మీద ప్రేమ అలా వచ్చిందంటే, ఎవ్రీ సండే క్రమం తప్పకుండా దేవుని మందిరానికి మేరీ జోన్స్ వెళ్తూ ఉండేది. వెళ్ళి అక్కడ ఏదో ఆడుకోవడానికో లేదా మమ్మీ డాడీ కొడతారనో మందిరానికి వెళ్ళదు. తను దేవుని మాటలు వినటానికి వెళ్తూ ఉండేదన్నమాట. సో మనము ఆశతో మందిరానికి రావాలి. ఆశతో వచ్చినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తారనమాట. సో ఏమైందంటే, మేరీ జోన్స్కి ఆ పాస్టర్ అంకుల్ టేబుల్ మీద పెట్టిన పెద్ద బైబిల్ ఉంటుంది కదా, అది చాలా ఇష్టం, అది తాకాలని, అది చదువుకోవాలని. కానీ మేరీ జోన్స్కి చదవచ్చా? రాదు. రాయడం వచ్చా? రాదు. సో అలా తను 8 ఇయర్స్ నుంచి అలా జరుగుతూ ఉంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే, వాళ్ళ డాడీ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఏం గుడ్ న్యూస్ అంటే, మేరీ నీకు ఒక గుడ్ న్యూస్, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు ఈ న్యూస్ చెప్తే అని అంటాడు. ఏంటి డాడీ అంత మంచి న్యూస్, ఏంటి డాడీ అంత ఎగ్జైట్మెంట్గా చెప్తున్నావు, త్వరగా చెప్పు డాడీ అని అంటది. మేరీ మన ఊర్లో స్కూల్ పెట్టబోతున్నారు, ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చు, నువ్వు రాయొచ్చు, నువ్వు చదువుకోవచ్చు, నీకు అసలు ఇంకా ఏం ప్రాబ్లం ఉండదమ్మా, నువ్వు కూడా అందరి పిల్లల్లాగా అంత చదవచ్చు అని చాలా చెప్తుంది. అప్పుడు మేరీకి ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, అబ్బా ఎన్ని రోజుల నుంచి నేను పాస్టర్ అంకుల్ అక్కడ చెప్తుంటే, ఆహా నేను కూడా అలా చదవచ్చు రాయొచ్చు అని అనుకుంటాను, కానీ నాకు చదవడం రాదు కదా. ఈ రోజు నుంచి నేను స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని ఒక ఓన్ బైబిల్ కొనుక్కొని నా సొంతంగా నేనే బైబిల్ చదువుకుంటాను, అప్పుడు అన్ని స్టోరీస్ నాకు గుర్తుంటాయి. ఇలా మేరీ జోన్స్ అనుకొని ఇంకా తను స్కూల్కి వెళ్తూ ఉందన్నమాట. సో ఇలా స్కూల్కి వెళ్తూ ఉంటే, సో 8 ఇయర్స్ కదా మేరీ జోన్స్కి. అప్పుడు 8 ఇయర్స్ అప్పుడు దేవుణ్ణి అంగీకరించింది, రక్షణ పొందిందనమాట. ఎంత గొప్ప ధన్యత కదా పిల్లలు. 8 ఇయర్స్లో మనము మందిరానికి రమ్మంటే మమ్మీ వాళ్ళు కొడతారని వచ్చేవాళ్ళం, కానీ నిజం చెప్పండి పిల్లలు, అందరూ 8 ఇయర్స్ పిల్లలు ఎలా వస్తారు, ఏడ్చుకుంటూ వస్తారు. మమ్మీ నేను సండే స్కూల్కి వెళ్ళాలంటే నువ్వు నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వాలి లేదా చాక్లెట్ ప్యాకెట్ ఇవ్వాలి, అలాగైతేనే నేను వస్తాను, లేదా నేను రాను, లేదంటే సండే లేట్గా లేస్తాను మమ్మీ, ఇలా మనం మాట్లాడతాం. కానీ మేరీ జోన్స్ 8 ఇయర్స్లో దేవునికి ఇష్టంగా మారింది. తనకు దేవుడు అంటే ఎంత ఇష్టమే పెరిగిందంటే, తను రక్షణ కార్యం తన జీవితంలో జరిగిందనమాట. సో తను స్కూల్కి వెళ్ళింది. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. సో తనకి 10 ఇయర్స్ వచ్చింది. మేరీ జోన్స్కి 10 ఇయర్స్ జరిగింది. అంటే 2 ఇయర్స్ మన స్టోరీ ముందుకు జరుగుతుంది. సో ఏమవుతుందంటే, 10 ఇయర్స్ వచ్చినప్పుడు మేరీ జోన్స్కి వాళ్ళ ఊరికి దగ్గరలో వాళ్ళకి తెలిసిన ఆంటీ ఉన్నారు. ఆ ఆంటీ పేరు ఏంటంటే మిసెస్ ఎవాన్. సో మిసెస్ ఎవాన్ దగ్గర ఓన్ బైబిల్ ఉండేది. యాక్చువల్లీ ఆ రోజుల్లో బైబిల్ చాలా కాస్ట్లీ కదా పిల్లలు, చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది, రిచ్ పీపుల్ దగ్గర మాత్రమే బైబిల్ ఉండేదన్నమాట. అయితే మిస్సెస్ ఇవాన్ దగ్గర బైబిల్ ఉంది. అయితే తనకేం తెలిసిందంటే, మేరీ జోన్స్కి బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టం అని తెలిసి సో తను ఏం చేసిందంటే, ఆంటీ మిసెస్ ఇవాన్ ఏం చేశారంటే మేరీ జోన్స్ని పిలిచి, మేరీ నీకు ఎప్పుడు బైబిల్ చదవాలంటే అప్పుడు నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో బైబిల్ చదువుకో, నేనేమనను, ఎంతసేపు అన్నా నువ్వు చదువుకోవచ్చు అని చెప్తా ఉందన్నమాట. చెప్తే అప్పుడు మేరీకి చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా అట్లీస్ట్ నేను ఆదివారమే కాకుండా మధ్యలో ఎప్పుడైనా ఏదన్నా బైబిల్ స్టోరీ చదవాలంటే నాకు ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, నేను ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టోరీ చదువుకుంటాను, సో బైబిల్ అంతా చదివేసుకుంటానని కొంచెం హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో అలా ఒకరోజు అనుకోకుండా స్కూల్ హాలిడే రావడం వల్ల మిసెస్ ఇవాన్ ఇంటికి మేరీ జోన్స్ వెళ్ళింది. వెళ్ళగానే మిసెస్ ఇవాన్ ఏం చేశారంటే, డోర్ తీగానే, మేరీ రా, బైబిల్ చదవడానికి వచ్చావా, రా మా లోపలికి రా అని ఇన్వైట్ చేశారు. ఆంటీ బైబిల్ ఎక్కడుందా ఆంటీ, ఇక్కడ నేను బైబిల్ కోసం వచ్చాను అనింది. ఇన్ని రోజులు సండే అంకుల్ వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే మేరీ జోన్స్ వింటా ఉంది, బైబిల్ని చాలా దూరం నుంచి చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు బైబిల్ టచ్ చేసే ఛాన్స్ వచ్చింది కదా, సో చాలా ఎగ్జైట్మెంట్తో ఆంటీని అడుగుతూ ఉందన్నమాట, ఆంటీ బైబిల్ ఎక్కడుందా అంటే నేను చదువుకుంటాను అని. ఆంటీ చూపించారు, అక్కడుందమ్మా బైబిల్ అని చూపిస్తే మేరీ పరుగెత్తుకుంటూ వెళ్ళింది ఆ రూమ్లోకి. వెళ్ళి చూస్తే ఒక మంచి టేబుల్ అనమాట, ఒక మంచి టేబుల్ మీద బైబిల్ మంచిగా డెకరేట్ చేసి ఉంచబడి ఉంది. తనకి చాలా మంచిగా అనిపించింది, అబ్బా బైబిల్ ఎంత బాగా డెకరేట్ చేశారు, ఆ టేబుల్ అంతా బాగుంది, అక్కడంతా బాగుంది అనుకుంది. అదే మన ఇంట్లో బైబిల్స్ ఎక్కడున్నాయి పిల్లలు చెప్పండి, మీ బైబిల్ ఎక్కడ దాచిపెడతారు? షెల్ఫ్లో,
ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ సండే స్కూల్కి వచ్చేటప్పుడే గుర్తొస్తుంది కదా మీకు. కానీ బైబిల్ చాలా పరిశుద్ధమైన గ్రంథం అన్నమాట. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. సో ఏమైందంటే మేరీ జోన్స్ ఆంటీ దగ్గరికి వెళ్ళి బైబిల్ చదువుకోవడం స్టార్ట్ చేసింది. కానీ పక్క ఊరు కదా, రోజు వెళ్ళాలంటే కుదిరేది కాదు. అయితే 10th ఇయర్లో మేరీ జోన్స్ ఒక బలమైన తీర్మానం తీసుకుంది. ఏంటంటే ఏమి చేసైనా సరే నేను నా ఓన్ బైబిల్ అనేది ఒకటి తెచ్చుకుంటాను, ఓన్ బైబిల్ అనేది ఒకటి సంపాదిస్తాను అని డెసిషన్ తీసుకుంటే బైబిల్ వచ్చేస్తుందా? అలా తీసుకున్నంత మాత్రాన వాళ్ళు రిచ్ పీపుల్ కాదు, వాళ్ళ డాడీ పాకెట్ మనీ ఇవ్వరు. సో ఎలా పాప మేరీ జోన్స్కి అప్పుడు మనసులో తీర్మానించుకుందనమాట. ఏంటంటే యేసయ్యా నేను ఖచ్చితంగా బైబిల్ కొనుక్కుంటాను, కానీ బైబిల్ కొనుక్కోవాలంటే నాకు డబ్బులు కావాలంటే నాకు మా డాడీ ఎక్కువ మనీ పాపం ఇవ్వలేరు, కాబట్టి నేనే కష్టపడి ఏదైనా పని చేస్తాను, మీరు నాకు సహాయం చేయండి యేసయ్యా అని ప్రార్థన చేసుకుందనమాట. మనం కూడా అంతే కదా పిల్లలు, దేవునికి ఏదైనా మనకు అవసరం ఉంటే మనం ప్రార్థన చేస్తూ వస్తాం కదా పిల్లలు. అలాగే మేరీ జోన్స్ కూడా ప్రార్థన చేస్తూ వచ్చింది. అయితే ఆ రోజుల్లో ఏంటంటే మనలాగా ఇలా అన్నీ మెషిన్ కాదు కదా పిల్లలు, ఆ రోజుల్లో అన్ని కష్టపడాలి కదా. అయితే మేరీ జోన్స్ ఏమేం పనులు చేసేదంటే, నేను క్వశ్చన్స్ అడుగుతాను అన్నాను కదా పిల్లలు, గుర్తుపెట్టుకోండి. మేరీ జోన్స్ ఏమేం పనులు చేసేదంటే కట్టెలు ఏరేదన్నమాట. ఎందుకంటే అక్కడ తను కట్టెలు ఏరుకొచ్చి కట్టె పుల్లలు ఏరుకొచ్చి అవి అమ్మేదన్నమాట. అలా తను కొంచెం డబ్బులు తీసుకొచ్చేది. ఫస్ట్ వచ్చేసి కట్టె పుల్లలు అమ్ముతూ ఉండేది. నెక్స్ట్ కోడిగుడ్లు, ఎగ్స్, మనం తింటాం కదా ఎగ్స్, సో ఎగ్స్ కూడా తను అమ్ముతూ ఉండేదన్నమాట. ఇంకొకటి బట్టలు, టైలర్ ఉంటారు కదా, మీరు అనుకోవచ్చు అక్క 10 years బేబీ ఎలా టైలర్ చేస్తుందంటే ఆ రోజుల్లో తను నేర్చుకుంది. ఎందుకంటే బైబిల్ మీద అంత ఇష్టం తనకి, బైబిల్ కొనుక్కోవాలని ఒక ఆశతో మరి తను టైలరింగ్ నేర్చుకొని తెలిసిన వాళ్ళకి అలా చిన్న బట్టలు కుట్టించేదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే తను చిన్న పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఆ రోజుల్లో ఏంటంటే చిన్న పిల్లల్ని ఏమన్నా అన్నం తినిపించడం, వాళ్ళకి చూసుకుంటూ ఉంటే కొంచెం డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలా తను ఆ ఏజ్లో 10 yearsలో మేరీ చాలా కష్టపడుతూ వచ్చింది. చాలా కష్టపడుతూ వాళ్ళు ఇస్తున్న మనీ ఏం చేసేదంటే డ్రెస్సులు కొనుక్కునేది కాదు, చాక్లెట్స్, బిస్కెట్స్, అట్లా పార్టీలని చెప్పి తను ఏం ఎంజాయ్ చేసేది కాదు. తనకున్న గోల్ అంతా నేను బైబిల్ సంపాదించాలి, నా ఓన్ బైబిల్ నేను సంపాదించుకోవాలి అన్న ఒకే దృఢమైన ఒక ఆశయంతో తను ముందుకు జరుగుతూ వచ్చింది. సో ఇలా 10 years అయిన మేరీ జోన్స్, 10 years ఓల్డ్ ఉన్న మేరీ జోన్స్ మనీ ఎర్న్ చేయడం, బైబిల్ కోసం దాచుకోవడం స్టార్ట్ చేసి 16th year, ఓకే, ఎన్ని ఇయర్స్ పట్టింది పిల్లలు ఈ మధ్యలో? 6 years మేరీ జోన్స్ డబ్బులు సేవ్ చేస్తూ వచ్చింది. 6 years పిల్లలు, 1 day కాదు, 2 day కాదు, 1 year కాదు, 2 year కాదు, 6 years మేరీ జోన్స్ డబ్బులు జమ చేస్తూ వచ్చింది. అదే మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి మనం కూడా అనుకుంటాం, అబ్బా నాకు ఈ వస్తువు కావాలంటే మా డాడీ ఇచ్చే పాకెట్ మనీ తీసుకొని నేను సేవ్ చేసుకొని అది నేనే కొనుక్కుంటాను అని మనం అనుకుంటాం. కానీ ఏం చేస్తాము, కొన్ని రోజులు కొంత డబ్బు వచ్చిన తర్వాత అబ్బా బోర్ కొట్టేసి అది ఇప్పుడు అవ్వదులే, మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కుందాంలే అని మన ఓన్గా మనకు నచ్చింది కొనుక్కుంటాం, డ్రెస్ ఏదో ఒకటి కదా. కానీ మేరీ జోన్స్ అలా మళ్ళీ డైవర్ట్ అవ్వలేదు పిల్లలు. తను ఖచ్చితంగా తనకేం కావాలి, బైబులే కావాలి. కాబట్టి తను బైబుల్ కోసమే 6 years కష్టపడింది పిల్లలు. 6 years చాలా కష్టపడింది. పాపం వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారు, ఎందుకమ్మా నీకు ఈ బాధ, మంచిగా రా, తిని చదువుకో, స్కూల్కి వెళ్ళు, తిను, పడుకో, చూసుకో, మేము చూసుకుంటాం కదా నిన్ను అంటే, లేదు నేను మీకు ఇబ్బందికరంగా మారను, నా సొంతంగా నేను పని చేసి బైబిల్ సంపాదించుకుంటాను అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పుందేమో. సో ఇలా 6 years జరిగిన తర్వాత ఒక రోజు డబ్బులు కౌంట్ చేస్తూ ఉంది. 100 rupees, 200 rupees, 300 rupees ఎన్ని అయి ఉంటాయని యాక్చువల్లీ తను ఎవ్రీడే కౌంట్ చేస్తూ వచ్చింది. అలా 6 years తర్వాత కౌంట్ చేస్తుంటే బైబిల్కి సరిపోయేంత డబ్బు తన దగ్గర
ఉందన్నమాట. ఇంకెంత సంతోషం అంటే తన డ్రీమ్ 6 ఇయర్స్ కదా, 6 ఇయర్స్, అంతకుముందు ఒక 2 ఇయర్స్ కదా పిల్లలు, మొత్తం 8 ఇయర్స్ తనకు ఒక బలమైన ఆశ ఉంది. ఏంటంటే బైబిల్ తన చేతులతో పట్టుకోవాలి, తన చేతులతో చదవాలి అన్న ఒక ఆశతో తను ఎంతో కష్టపడతా వచ్చింది. సో ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అమ్మయ్యా, ఇంకా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకా నేను ఇప్పుడే వెళ్ళి బైబిల్ తెచ్చుకుంటాను అని తను 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళి అక్కడ అడిగింది, ఈ ఊర్లో ఎవరు బైబిల్స్ అమ్ముతారంట కదా, మిస్సెస్ ఎవాన్ చెప్పారు నాకు, సో ఇక్కడ ఎవరు అమ్ముతారండి, వాళ్ళ ఇల్లు ఎక్కడండి అని చెప్పి అడుగుతుంది అనమాట. అయితే అక్కడ ఒక వ్యక్తి చెప్తాడు, అదిగో పలానా వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడ ఉంది చూడు, ఆ ఇంటికే వెళ్ళు అని అంటే ఇంకా పరిగెత్తుకొని వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకొంచెం మినిట్స్లో కొన్ని నిమిషములలో తన చేతిలో బైబిల్ రాబోతుంది. ఇంకా చాలా సంతోషంగా ఉందన్నమాట, చాలా పట్టరాని ఆనందంతో మేరీ జోన్స్ ఉంది. సో వెళ్ళిన తర్వాత డోర్ నాక్ చేసింది. డోర్ నాక్ చేయగానే వాళ్ళు డోర్ తీసి, ఎవరమ్మా, ఏం కావాలి నీకు అని అంటే, నాకు బైబిల్ కావాలండి అని చెప్పింది. బైబిల్ కావాలంటే, అవునా, సారీ అమ్మా, మా దగ్గర బైబిల్స్ లేవు, అన్నీ అయిపోయినాయి, కానీ 23 మైల్స్ అంటే 43 కిలోమీటర్స్ నువ్వు వెళ్తే అక్కడ ఒక బాలా అనే సిటీ వస్తుంది. ఏం పేరు పిల్లలు, ఆ ఊరు పేరు బాలా. సో బాలా అనే ఊరికెళ్ళు, అక్కడ నీకు రెవరెండ్ థామస్ చార్ల్స్ గారు కనిపిస్తారు. అతని దగ్గర బోలెడు బైబిల్స్ ఉంటాయి. మా దగ్గర కొన్నే ఉన్నాయి, అయిపోయినాయి, కానీ అతని దగ్గర చాలా బైబిల్స్ ఉంటాయి, అతని దగ్గరికి వెళ్తే నీకు బైబిల్ దొరుకుతుంది అని చెప్పి అంటారు. అప్పుడు తను కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతుంది, కానీ మనసులో ఏమనుకుంటుందంటే, ఏం కాదులే, 43 కిలోమీటర్స్ నేను నడుచుకుంటూ వెళ్తాను, వెళ్ళి బైబిల్ తెచ్చుకుంటాను, ఎలాగైనా నాకు బైబిల్ కావాలి అన్న ఒక ఆశతో తను ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్తుంది, మమ్మీ, నేను 43 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాలా అనే సిటీకి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి నేను బైబిల్ తెచ్చుకుంటాను మమ్మీ అని అంటదనమాట. అప్పుడు వాళ్ళ మమ్మీ అనుంటదేమో, ఏమని అనుంటదంటే, ఎందుకమ్మా అంత దూరం ఒక్కదానివి, ఎలా వెళ్తావమ్మా, వద్దమ్మా అని అనుంటది. కానీ మేరీ జోన్స్ అలా అనకుండా చాలా గట్టిగా దృఢంగా అమ్మ వెళ్తానని ఒక కాన్ఫిడెంట్తో బయలుదేరుతుంది. తను వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుందంటే, కొంచెం బ్రెడ్, ఎందుకంటే చాలా దూరం నడవాలి కదా మేరీ జోన్స్. ఇప్పుడు మేరీ జోన్స్కి 16 ఇయర్స్ వచ్చాయి పిల్లలు, మేరీ జోన్స్కి చాలా దూరం నడవాలి, మరి ఫుడ్ లేకుండా ఎలా వెళ్తారు? అందుకని మేరీ జోన్స్ ఏం చేసిందంటే, కొంచెం బ్రెడ్ తీసుకుంది, నెక్స్ట్ కొంచెం మిల్క్ తీసుకుంది, కొన్ని వాటర్ తీసుకొని తన ప్రయాణం స్టార్ట్ చేసిందనమాట. స్టార్ట్ చేస్తుంటే మీకు ఒకటి తెలుసా పిల్లలు, తనకి పాపం చెప్పులు కూడా లేవు. మనం నడవగలమా చెప్పులు లేకుండా? కానీ మేరీ జోన్స్ దగ్గర చెప్పులు లేవు. చెప్పులు కొనుక్కోవచ్చు కదా, తను డబ్బులు ఉన్నాయి కదా, కానీ తను కొనుక్కుందా? లేదు. ఎందుకు? బైబిల్కి ఒకవేళ చెప్పులు కొనుక్కుంటే బైబిల్ కొనుక్కోవడానికి ఏమైనా తక్కువ అవుతాయేమో డబ్బులు అని చెప్పి తను ఏం చేసింది, చెప్పులు కూడా కొనుక్కోలేదు పిల్లలు. సో అలా బయలుదేరింది ఎక్కడికి? బాలా అనే సిటీకి. బాలా అనే సిటీ ఎన్ని కిలోమీటర్స్ దూరం పిల్లలు? 43 కిలోమీటర్స్ దూరం అనమాట. సో అంత డిస్టెన్స్ తను బయలుదేరింది. తను వెళ్ళేటప్పుడు ఆ రోడ్ ఏం హైవే రోడ్డు కాదు పిల్లలు, ఆ రోడ్ ఏం అప్పట్లో బస్సెస్ లేవు, సైకిల్స్ కూడా లేవు అప్పట్లో. సో తను ఏం చేసిందంటే, ఒక అరణ్య మార్గం అంటే మీకు తెలుసు కదా, అడవులు, నెక్స్ట్ కొండలు, లోయలు అలా ఉంటాయి అన్నమాట. ఆ రోడ్లు అరణ్య మార్గాలు అంటే మనం మంచిగా వెళ్ళొచ్చా? లేదు, నైట్ టైం మనకు భయం అవుతుంది. ఎందుకు? జంతువులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి కదా పిల్లలు. అయినా కూడా మేరీ జోన్స్ భయపడకుండా దేవునికి ప్రార్థన చేసుకొని బయలుదేరింది అనమాట. సో వెళ్తా ఉంది. సో బ్రెడ్, పాలు, వాటర్ ఎంతని తీసుకెళ్ళింది? కొంచెమే కదా, కానీ 3 డేస్కి సరిపోయేంత ఫుడ్ తన దగ్గర లేదు. 3 డేస్ నడుస్తూనే ఉందన్నమాట. ఎన్ని డేస్ నడుస్తుంది పిల్లలు? 3 డేస్ మేరీ జోన్స్ నడుస్తూ ఉంది. ఎన్ని కిలోమీటర్స్? 43 కిలోమీటర్స్ అనమాట. సో తను నడుస్తూ ఉంటే ఫైనల్గా ఆ ఊరనే బాలా అనే సిటీకి రీచ్ అయింది. సో రీచ్ అయిన తర్వాత అక్కడ కూడా అడిగింది, ఇక్కడ రెవరెండ్ థామస్ చార్ల్స్ గారి ఇల్లు ఎక్కడండి? నేను బైబిల్ కొనుక్కోవడానికి వచ్చాను అని చెప్తుంది అనమాట. వాళ్ళు చెప్తారు, అదిగో అక్కడ ఉన్న ఇల్లమ్మ, వెళ్ళి తెచ్చుకో, అక్కడ ఉంటాయి అతని దగ్గర అని. అప్పటి వరకు పాపం రాళ్ళన్నీ కాళ్ళల్లో గుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంది, ఎంతో నడవలేని స్థితిలో ఉంది. అదే మనమైతే అనుకోండి పిల్లలు, మనకు నడవలేమనుకో, కాళ్ళ నొప్పులు వచ్చాయనుకో, మన మమ్మీ డాడీ
ఎత్తుకుంటారు కదా, లేదా మనని బైక్ మీద కానీ కార్లో కానీ కూర్చోబెట్టుకుంటారు కదా. కానీ మేరీ జోన్స్కి వాళ్ళ మమ్మీ డాడీ ఆ టైంలో ఉన్నారా? లేరు. తను ఒక్కటే వెళ్తూ ఉంది. అయితే ఫైనల్గా తను అనుకున్న ప్లేస్కి రీచ్ అయిందనమాట. రీచ్ అయిన తర్వాత ఏమైందంటే వెళ్ళి గట్టిగా డోర్ కొడతా ఉందనమాట. అసలు ఇంకెంత హ్యాపీనెస్ అంటే ఖచ్చితంగా నాకు ఇప్పుడు బైబిల్ రాబోతుందని ఒక గట్టి హ్యాపీనెస్తో తను ఏం చేసింది, డోర్ కొడతా ఉంది. కానీ అక్కడ థామస్ చార్ల్స్ గారు లోపల ఏం చేస్తున్నారు, కొంచెం లేట్ అయింది పిల్లలు. లేట్ అవ్వగానే తను ఇంకా తిట్టుకుంటాను, ఎవరు ఏంటి డోరే త్వరగా ఓపెన్ చేయి, నేను త్వరగా బైబిల్ కొనుక్కోవాలి అని చెప్పి అలా డోర్ని కొడతా ఉంది పిల్లలు. సరే ఎలాగో థామస్ చార్ల్స్ గారు వచ్చి డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చెయ్యగానే ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ బైబిల్ అని గట్టిగా అరిచేసింది. ఎవరు? మేరీ జోన్స్. ఇంకా అరవడమే కాకుండా, నా పేరు మేరీ జోన్స్, నేను చాలా దూరం నుంచి వచ్చాను, 43 కిలోమీటర్స్ నుంచి 3 days నడుచుకుంటూ వచ్చాను, చూడు నా కాళ్ళు ఎలా అయిపోయినాయో, ఇవేం పర్లేదు, నాకు బైబిల్ కావాలి, ఇదిగో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ తీసేసుకొని నాకు బైబిల్ ఇవ్వండి అని గబ చెప్పేసింది. చెప్పేగానే రెవరెండ్ థామస్ చార్ల్స్ గారికి చాలా బాధేసింది అనమాట. ఆయన ఒక రకంగా బాధగా చూస్తూ, అమ్మ మేరీ, ఐఎమ్ వెరీ సారీ అన్నారు. ఇదేంటినా, నేనేదో చెప్తుంటే బైబిల్ ఇస్తాడేమంటే సారీ చెప్తున్నాడేంటి అని తను మేరీ జోన్స్ అలా చూస్తూ ఉందన్నమాట. అప్పుడు థామస్ గారు ఏమన్నారంటే, మేరీ నా దగ్గర నిజమే చాలా బైబిల్స్ ఉండేవి, అన్నీ అమ్మేశాను మేరీ, ఇప్పుడు నా దగ్గర బైబిల్స్ లేవు అనగానే తను పెట్టి ఏడుస్తూ ఉంది. ఎంత ఏడుస్తూ ఉందంటే, 6 years నేను ఎంతో కష్టపడతా వచ్చినాను, ఎంతో కష్టపడి నేను సరిగ్గా తినక ఏమి క్లోత్స్ నా సొంత ఇచ్చలు నెరవేర్చుకోకుండా ఆ డబ్బులు ప్రతి ఒక్క రూపాయి కూడా నేను పోగు చేసి బైబిల్ కోసం నేను దాచిపెట్టుకున్నానే, ఇంత దూరం ప్రయాసపడి 3 days నేను నడుస్తూ చెప్పులు కూడా లేకుండా ఇంత కష్టపడి వచ్చానే, ఎందుకు ఇలా జరిగింది, బైబిల్స్ ఎందుకు లేవు అని చెప్పి తను చాలా ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందంటే తను వెక్కి గట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది అనమాట. పాపం కదా పిల్లలు, నిజంగా కదా, మనకు కూడా ఏదన్నా కావాలనుకోండి, సడన్గా అది ఇంట్లో లేదనింది అనుకో మన మమ్మీ, మనం ఊరుకుంటామా, మనం కూడా ఏడుస్తాం కదా. అలా మేరీ జోన్స్ ఎంత ఏడ్చింది పిల్లలు, చాలా ఏడుస్తూ ఉందన్నమాట. తను ఏడుస్తూ ఉంటే థామస్ గారికి చాలా బాధేసింది. ఎందుకంటే నిజమే కదా, తను అనింది నిజమే కదా, 6 years కష్టపడింది బైబిల్ కోసం, కానీ ఈరోజు బైబిల్ లేవమ్మా అనేసరికి చాలా దుఃఖపడుతుంటే థామస్ గారు అనుకున్నారు మనసులో, నేను ఎలాగైనా సరే మేరీకి హెల్ప్ చేయాలి, ఏం చేసైనా సరే హెల్ప్ చేయాలని చెప్పి తను ఇంట్లోకి వెళ్తారు. కానీ ఇక్కడ మేరీ చాలా ఏడుస్తూ ఉంది పిల్లలు, చాలా బాధపడుతూ ఉంది, ఎందుకు ఇలా జరిగిందయ్యా యేసయ్యా, ఎందుకు ఇలా జరిగిందయ్యా అని తను చాలా ఏడుస్తూ ఉందన్నమాట. అయితే ఇలా జరిగితే థామస్ గారు చర్చ్ లోపల ఇంట్లో నుంచి వచ్చి ఏం చేశారంటే ఒక బైబిల్ తనకి చూపిస్తూ ఏమన్నారంటే, అమ్మ మేరీ ఈ బైబిల్ తీసుకో అని అన్నారు. తను చాలా షాక్తో చూసింది, ఎందుకంటే బైబిల్స్ లేవని చెప్పారు కదా. సో బైబిల్స్ ఇస్తుంటే తను చూస్తూ అప్పుడు ఏమన్నారంటే థామస్ గారు, అమ్మ మేరీ నిజంగానే నా దగ్గర బైబిల్ లేదు, కానీ ఈ బైబిల్ నేను ఒకరు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు, వాళ్ళకి ఇవ్వవలసి ఉంది, నేను వాళ్ళకి తర్వాత నేను మళ్ళీ తెప్పిస్తాను, కానీ నువ్వు తీసుకో అమ్మా అని బైబిల్ ఇవ్వగానే ఇంకా మేరీకి ఎంత సంతోషం కదా పిల్లలు, పట్టరాని సంతోషం, ఎగిరి గంతులేసే అంత సంతోషం ఉంది. ఎందుకంటే తను 1 day 2 day కాదు కష్టపడింది, 6 years తన డ్రీమ్ ఈ బైబిల్ అనమాట. 6 yearsగా తను ఈ బైబిల్ కోసం ఎంతో కష్టపడతా వచ్చింది. ఇప్పుడు తన చేతుల్లో ఈ బైబిల్ ఉంది, అది కూడా ఓన్ బైబిల్, మిసెస్ వ్యాన్ బైబిల్ కాదు, లేదా ఇంకెవరో బైబిల్ కాదు, తన ఓన్ బైబిల్ ఉందన్నమాట. చాలా సంతోషంతో థ్యాంక్స్ చెప్పి తిరిగి తన ఇంటికి బయలుదేరింది. పిల్లలు రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 days. ఎంత బాధతో వచ్చింది కదా, ఎంత నొప్పితో వచ్చింది కదా, ఎంత దుఃఖంతో వచ్చింది కదా. కానీ వెళ్ళేటప్పుడు కూడా 3 days పట్టింది, వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధపడింది. కానీ ఈసారి తనలో బాధ అనేది లేదన్నమాట. ఆ నొప్పిని భరిస్తూ కూడా తన చేతుల్లో బైబిల్ ఉందన్న ఒక చాలా హ్యాపీనెస్తో తను ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి, మమ్మీ
చూడు నా దగ్గర బైబిల్ ఉంది, డాడీ నా దగ్గర బైబిల్ ఉంది, చూడు చూడు అని అక్కడ ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తూ ఉంది. నిజంగా కదా పిల్లలు, మన దగ్గర కూడా బైబిల్ ఉందనుకో, మన దగ్గర కూడా ఏదైనా మనకి ఇష్టమైన వస్తువు ఉందనుకో, మనం కూడా మన ఫ్రెండ్స్కి చెప్తాం కదా, చూడండి చూడండి నా దగ్గర ఇది ఉంది తెలుసా, మీ దగ్గర ఏమన్నా ఉందా, మా డాడీ తెచ్చాడు చూడండి నాకు అని మనం ఎంత బాగా చెప్తాం కదా పిల్లలు. అలా మేరీ జోన్స్ కూడా ఎవరి దగ్గర లేదు కదా, కాస్ట్లీ కదా అప్పట్లో బైబిల్. సో తను అందరికీ చూపిస్తుంది అనమాట. అయితే తను ఏమనుకుంటుందంటే, ఇంకా నాకు మిస్సెస్ ఇవాన్ ఏం చేశారు, బైబిల్ చదువుకోవడానికి నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు కదా, నేను కూడా ఇక్కడ నుంచి నా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తాను, ఎవరు బైబిల్ చదువుకోవాలన్నా మా ఇంటికి వచ్చి చదువుకోవచ్చు అని అలా తీర్మానించుకుంది. అంత మాత్రమే కాకుండా నేను ఇప్పుడు సండే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నేనే బైబిల్ చదువుకోవచ్చు, నేనే మంచిగా అన్ని స్టోరీస్ని గుర్తుపెట్టుకోవచ్చు అని ఎంతో హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్టోరీ ఇక్కడితో అయిపోలేదు పిల్లలు. ఈ స్టోరీ ఏమైంది జరిగిందంటే, ఇక్కడ మేరీ చాలా హ్యాపీగా ఉంది, తనకు బైబిల్ ఉంటా వచ్చింది. కానీ ఈమె జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. అక్కడ థామస్ గారి హృదయంలో ఎంతో కలవరం అనమాట. అయ్యో బైబిల్ కోసం ఇంత కష్టపడి ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చింది, నేను బైబిల్ లేవని చెప్పాను, నిజంగా ఈ బైబిల్ అవసరతల కోసం ఎంతోమంది ఇంకెంతమంది ఉన్నారో, ఎందుకంటే కొనుక్కోలేని పరిస్థితి కదా పిల్లలు, చాలా కాస్ట్లీ కదా. కానీ ఆయన హృదయంలో ఒకలాంటి ఒక ఆలోచన కలగజేసిందనమాట మేరీ వచ్చిన జీవితం విషయం. సో థామస్ గారు ఏంటంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక పెద్ద నేమ్ ఉన్న సొసైటీలో నేమ్ ఉన్న పర్సన్. సో ఒక పెద్ద మీటింగ్కి వెళ్తారన్నమాట. బ్రిటిష్ కంట్రీలో ఉన్న అందరూ ఆ మీటింగ్కి హాజరవుతారు. సో ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో థామస్ గారు ఏం చేస్తారంటే మేరీ గురించి వాళ్ళు చెప్తారనమాట, అందరికీ చెప్తారు, ఇలా ఒక పాప నా దగ్గరకు వచ్చింది బైబిల్ కోసం, తను చాలా కష్టపడతా వచ్చింది, చాలా ప్రయాసపడి కూడా నా దగ్గరకు వచ్చింది, వస్తే నేను బైబిల్ లేవని చెప్పగానే తను చాలా బాధగా ఏడ్చింది, గుక్కబట్టి ఏడ్చింది. కానీ తనలాగా ఇంకెంతో మంది ఉండుంటారు, పాపం ఎంతోమంది ఉండుంటారు, కానీ వాళ్ళకి డబ్బులు లేక వాళ్ళు రాలేకపోయి ఉంటారు అని చెప్పి ఒక ఆలోచన చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న మీటింగ్లో ఉన్న పెద్దలందరూ ఏంటి ఒకటి డిస్కషన్ జరిగి ఒకటి డిసైడ్ చేసుకుంటారు. ఏంటంటే, సరే మన కంట్రీ వేల్స్ అనే కంట్రీ ఉంది కదా, మన వేల్స్ అనే కంట్రీలో బైబిల్స్ అతి తక్కువ ధర కాదు, అతి తక్కువ ధరకి మనము మన కంట్రీలో ఉన్న అందరికి ఇద్దాము అని చెప్పి అనుకుంటారు. అనుకున్నాక మధ్యలో ఒకతను ఏం చెప్తాడంటే, ఎందుకండి వేల్స్ కంట్రీలో ప్రపంచమంతా ఇచ్చేద్దాం, ప్రపంచమంతా అతి తక్కువకే బైబిల్స్ ఇద్దామని చెప్పి అనుకుంటారనమాట. సరే అనుకున్నాక ఏం జరుగుతుందంటే, సో అంత డిసైడ్ అవుతారు. సో ఆ మీటింగ్ అక్కడున్న ఆ పెద్దలు డిసైడ్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబుల్ సొసైటీ అనే సంస్థని స్థాపిస్తూ వచ్చినారు పిల్లలు. వాళ్ళు ఏంటంటే ఆ మేరీ జోన్స్ స్టోరీ వల్ల, మేరీ జోన్స్ ఒక జీవితం తను పడిన ప్రయాస వల్ల ఒక సంస్థ స్థాపించబడింది పిల్లలు. ఆ సంస్థ మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఆ సంస్థ మాకేం యూజ్ అక్క అని. అందరు బైబిల్స్ ఇప్పుడు ఓపెన్ చేయండి పిల్లలు. మీ బైబిల్స్లో అందరూ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీకు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది కనిపిస్తుంది. అందరు చూస్తున్నారా పిల్లలు? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది కూడా యాక్చువల్లీ అది వరల్డ్ వైజ్గా ఉన్న సంస్థ. వాళ్ళు థామస్ గారు స్టార్ట్ చేశారు, థామస్ గారు అండ్ ఇంకా అక్కడ ఉన్న పెద్దలు. కానీ వాళ్ళ తర్వాత ప్రతి కంట్రీకి ఆ సంస్థ బ్రాంచ్ ఓపెన్ చేశారు. దానివల్లనే ఈరోజు మనకి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియాలో ఉంది. ఈరోజు మన అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా పిల్లలు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంది. ఇంకా కొంతమందికి 2 బైబిల్స్ కూడా ఉన్నాయి కదా. మన బైబిల్స్ మన ఓన్ లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లో మనకి ఇష్టమైన మనం మాతృభాష మదర్ టంగ్లోనే వచ్చింది కదా పిల్లలు. ఇదంతా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ముద్రించి మనందరి కొరకు అతి తక్కువ ధరకే బైబిల్స్ ఇస్తా వచ్చినారు పిల్లలు. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏంటంటే ఈ బైబిల్ కోసం ఎంత ప్రయాసపడింది కదా మేరీ జోన్స్, ఎంత కష్టపడింది కదా. కానీ మనకైతే మన పేరెంట్స్ కొనివ్వగానే ఆ బైబిల్ ఓకే తీసుకెళ్తాను చర్చ్కి, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాను
ఇది మాత్రమే మనం గ్రహిస్తాం. కానీ పిల్లలు అందరూ తప్పకుండా బైబిల్ చదవాలి, దేవునికి మన జీవితం అర్పించుకోవాలి. ఎందుకంటే బైబిల్ చదవడం వల్ల మనకి లాభాలు ఏంటంటే మన జీవితం దేవునికి చాలా దగ్గరగా ఉంటుంది. మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటాం. ఈ లోక పాపానికి మనము దూరంగా ఉంటామన్నమాట. ఇంకా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎంత గొప్ప ధన్యత కదా పిల్లలు, దేవుడు మనతో మాట్లాడతారంటే అది నిజంగా చాలా గొప్ప ధన్యత. ఆ బైబిల్ దేవుని వాక్యమే, దేవుడు మనతో మాట్లాడే ఈ ప్రొసీజర్ అన్నమాట. సో మీరందరూ ఏం చేయాలంటే క్రమం తప్పకుండా బైబిల్ చదవాలి, క్రమం తప్పకుండా బైబిల్ చదవాలన్నమాట. సో మేరీ జోన్స్ నిజంగా ఎంత కష్టపడతా వచ్చిందో. తను 8 years ఆఫ్ ఏజ్లో దేవుణ్ణి యాక్సెప్ట్ చేసి రక్షణ కార్యం తన జీవితంలో జరిగించుకొని బైబిల్ కోసం ఎంత కష్టపడింది కదా పిల్లలు. మరి మనం ఎందుకు కష్టపడకూడదు? మనం ఎందుకు రోజు బైబిల్ చదువుకోకూడదు? మనం కూడా బైబిల్ చదువుకుంటే మన జీవితం కూడా మారిపోతుంది. మీరు అనుకోవచ్చు మేరీ జోన్స్ లాగా నా జీవితం అంత ఫేమస్ అవుతుందా అక్క అని. మేరీ జోన్స్ అనుకుందా తన జీవితం ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటామని? అనుకోలేదు. కానీ దేవుని పట్ల ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు బహుకార్యములు చేస్తాడు, అద్భుతములు చేసే దేవుడు అనమాట మన దేవుడు. మరి అందరము అటువంటి దేవుని మరి పూజిస్తున్నాం కదా, అటువంటి దేవునికి మరి మనం ప్రార్థిస్తున్నాం కదా. మరి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో కూడా మీరందరూ ఈ బైబిల్ని రెగ్యులర్గా చదువుతూ ఉండాలన్నమాట. ఓకేనా పిల్లలు? నిజమే కదా పిల్లలు, మనం రక్షణ పొందుకున్నామంటే దేవుని వరమే కదా పిల్లలు. అటువంటి దేవుని మనం ప్రార్థిస్తున్నప్పుడు మీరు తప్పకుండా ఈ బైబిల్ చదువుతూ ఉండాలి. సరేనా పిల్లలు? సరే ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవ, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు వందనాలయ్యా. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నిజమే దేవా, మేరీ జోన్స్ వల్లే మేము కూడా తండ్రి నీ సన్నిధానానికి దేవా అత్యాసక్తితో దేవ రావడానికి, మరి నీ బైబిల్ దేవా మేము అత్యాసక్తితో దేవ చదవడానికి మీరే కృపను అనుగ్రహించండి తండ్రి. విత్తబడిన వాక్యము దేవా పిల్లల హృదయాల్లో కార్యము జరిగించండి దేవా. సాతాను ఎటువంటినైనా తండ్రి మరి దొంగిలించకుండా దేవా వాళ్ళ జీవితంలో బలమైన కార్యము జరిగించండి తండ్రి. ప్రతి ఒక్కరూ దేవ యేసయ్య నీ సన్నిధానంలో దేవా మరి నాయన తండ్రి అందరం కృతజ్ఞతలే తండ్రి. నిజంగా ఈరోజు మేము ఉన్నామంటే అది మీ కృపావరమే తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రమయ్యా. నీ వాక్యంతో దేవా మేము అనుదినము ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి. మరి దేవా మీ కృపని మా ఎడల దయచేయమని, తిరిగి మరొక మారు దేవా నెక్స్ట్ సండే మళ్ళీ తిరిగి మేము అందరం కలుసుకోవడానికి మీరే సహాయం చేయమని దేవా మీరే మీ కృపని కనికరంని మా ఎడల దయచేయమని అడుగుతూ ఈయన కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.